హమ్మయ్య మొత్తానికి ఓపెనింగ్ జరిగింది. సంవత్సరం నుంచి సినిమా ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే ఇన్నాళ్ళెందుకు టైం తీసుకుంటారు? ఇద్దరికీ సెట్ కాక సినిమా ఆగిపోయిందా, లేకపోతే అసలు ఇంకా ప్రీ ప్రొడక్షనే అవ్వలేదా? ఇలా రకరకాలుగా వస్తున్న రూమర్స్ కు చెక్ పడింది. అఫీషియల్ గా రాజమౌళి మహేష్ సినిమా స్టార్ట్ అయింది. మరి అది ఎక్కడో, అసలు షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ తో పాటు ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న రాజమౌళి నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయింది. బాహుబలి తర్వాత రాజమౌళి సినిమాలపై పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఈసారి ఆ క్రేజ్ డబుల్ కాబోతోంది. ఎందుకంటే రాజమౌళి సినిమా చేస్తోంది మహేష్ తో. రాజమౌళి మహేష్ సినిమాకు సంబంధించి సంవత్సరం క్రితమే అనౌన్స్ చేసినా సంవత్సరం నుంచి స్టార్ట్ మాత్రం అవ్వలేదు. అయితే ఇన్నాళ్లకు ఈ గురువారం మహేష్ రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. రాజమౌళి మహేష్ సినిమాని క్లోజ్డ్ సర్కిల్ మధ్య చేసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు రాజమౌళి ప్రొడ్యూసర్లు కలిసి పూజతో సినిమాని మొదలుపెట్టారు. అది కూడా హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలోనే ఈ పూజా తంతు జరిగినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మహేష్ వెళ్లిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి మహేష్ బాబు తన సినిమా ఓపెనింగ్స్ అటెండ్ అవడం చాలా తక్కువ. అలాంటి మహేష్ రాజమౌళితో చేస్తున్న సినిమా ఓపెనింగ్ కి అటెండ్ అవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాజమౌళి మహేష్ సినిమా గురువారం ఓపెనింగ్ జరుపుకున్నా వచ్చే 2 రోజులు బేసిక్ షూట్ చేస్తారని తెలుస్తోంది. అయితే రెగ్యులర్ షూట్ మాత్రం సమ్మర్ నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని భారీగా ప్లాన్ చేశారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రకరకాల డిజర్ట్స్, లొకేషన్స్, సఫారీ పార్క్, ఫారెస్టులను చూసొచ్చిన రాజమౌళి ఇండియాలో కూడా కొన్ని లొకేషన్స్ ఫైనల్ చేశారు. మరి ఈ రేంజ్ లో సంవత్సరం నుంచి ప్రీ ప్రొడక్షన్ చేస్తూనే ఉంది రాజమౌళి టీం. భారీ అంచనాలతో 1000 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా మొత్తానికి పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయడంతో హమ్మయ్య సినిమా స్టార్ట్ అయింది అంటూ ఆనందపడుతూనే అప్డేట్స్ కోసం ఇంకెన్నాళ్లు ఆగాలో అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్.